గైస్ చూసారు కదా పూజా సామాన్లు. ఇందులో అయితే కొన్ని మిస్ అయ్యాయి, అవి ఇంకా తీసుకురాలేదు. అవి కూడా నేను చెప్తాను ఏం మిస్ అయ్యాయో. ఇప్పుడైతే ఫస్ట్ పీట తీసుకోండి. అమ్మవారికి పీఠం పైన పెట్టాల్సి ఉంటుంది. పసుపు రాసేసుకొని నీట్గా బొట్లు పెట్టుకోండి. వాడిన టవల్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. టవల్ పీట పైన పరవాలి కదా, అందుకోసమని. ఇప్పుడైతే ఆవు నెయ్యి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనె. అలా నేనైతే ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే చెక్కలైనా వేసుకోవచ్చు, ఒక్కపొడి ప్యాకెట్లైనా ఓకే. ఇప్పుడైతే ఒత్తులు, ఇంకా ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి గుర్తుంటాయి కదా, ఏవి మర్చిపోకుండా. కుంకుమ, పసుపు, కర్పూరం, ధూప్ స్టిక్స్, అగరొత్తులు ఒకటి, దారం కూడా తీసుకోండి, గంధం, అరటిపళ్ళు, టెంకాయ అయితే ఇంకా తేలేదు, అందుకే నేను చూపించలేదు. ఇంకా తోరణాలు మెయిన్ కదా, మామిడాకులు. నేను తోరణాలు కూడా కట్టి చూపిస్తాను. ఇవైతే తులసి దళాలు. అమ్మవారికి అసలు తులసి దళాలు యూజ్ చేస్తారు లేదా, నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. పూలు మన దగ్గర ఏముంటే అవి. నా దగ్గర అయితే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మనకి గార్డెన్లోవి. ఇంకా తమలపాకులు, ఇవి విరజాజుల ఆకులు ఉంటాయి కదా, అవి మనం అమ్మవారికి పెట్టవచ్చు. ఇవి కూడా అంటే దండకి, అమ్మవారికి దండ కొడతాం కదా, అందులో మధ్యలో వేయచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే మామిడి తోరణాలు అయితే కట్టుకుందాము. చూడండి తోరణాలు ఎలా కట్టుకోవచ్చు. మా పాప ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అదిగోండి, అలా ఆకులను అలా పెట్టుకోండి. వెనకతలకి మడిచేసి అలా పెట్టుకుంటే అవన్నీ మనం ఒక థ్రెడ్కి అయితే వేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఇగోండి ఇలా ఒక థ్రెడ్ తీసేసుకొని దానికి నేను చూపిస్తున్న విధంగా అలా పెట్టేసుకోండి. అన్నీ ఒక్కొక్కటిగా. దానికి మధ్యలో ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. అలా తోరణాలు కట్టుకుంటే నీట్గా ఉంటుంది. అదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడైతే మన ఫ్లవర్స్ మన దగ్గర తక్కువ ఉన్నా పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఇప్పుడు విరజాజుల ఆకులు కానీ, ఈ మామిడాకులు కానీ, లేదంటే నందివర్ధన ఆకులు ఉంటాయి కదా, అవైనా ఇగోండి ఇలా మడచేసుకొని వీటిని అయితే మనం ఫ్లవర్స్కి అంటే ఒక 10 ఫ్లవర్స్ అలా చుట్టూ మనం ఇదండి చూపిస్తూ చూడండి ఇలా కుట్టుకుంటాం కదా, ఆ మధ్యలో అక్కడక్కడ ఆ గ్రీన్ అనేది కనిపిస్తే చాలా బాగుంటుంది. మెయిన్గా శారీ ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఉండాలి కదా, అవైతే నేను చూపించలేదు. అవి కూడా మెయిన్. నేను ఇంకేమైనా మర్చిపోతే మాత్రం మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. అలా మడిచేసుకొని ఆకైతే అలా పెట్టుకుంటే ఫిట్గా అలా ఉంటుంది. మాకైతే కలసం పెట్టకూడదు, పెట్టొచ్చు అయితే నాకు తెలీదు. అందుకనే నేను ఎప్పుడు చేసినా కలసం అయితే పెట్టను, నార్మల్గానే చేస్తాను. సో అందుకనే నేను కలసం గురించి అయితే ఏం చెప్పలేదు.
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను వంటలు కూడా మీకు పెడుతుంటాను, అమ్మవారికి ఏమేమి వండాలనేది. పదకొండల దండ కట్టేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. అమ్మవారికి అయితే వేసాం కూడా, చూడండి ఎంత బాగా వచ్చింది.